ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు ధర్నాకు దిగడంతో దర్శన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్యూ లైన్లలో వేలాది మంది భక్తులు నిలిచిపోగా చివరకు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని పలువురు భక్తులు వెనుదిరిగారు. ఈ ఘటనకు నేపథ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ ఈరోజు కొండగట్టు అంజనేయుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా అంతమందిని లోపలికి ఎవరు పంపించారు, ఎందుకు ప్రత్యేక పూజలు చేశారు అంటూ ఆలయ ఈవో అర్చకులపై నోటికి వచ్చినట్లు దూషించారని ఆరోపిస్తూ అర్చక బృందం ఆందోళనకు దిగింది. తమను అవమానకరంగా మాట్లాడడం, విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించడం సహించబోమని అర్చకులు స్పష్టం చేశారు. ఆలయ పరిపాలన తీరుపై నిరసనగా విధులు బహిష్కరిస్తూ ధర్నా చేపట్టడంతో దర్శనాలు నిలిచిపోయాయి. అర్చకుల ఆందోళనతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుండటంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని భక్తజనం, స్థానికులు, దేవాదాయ శాఖ అధికారులు కోరుచున్నారు. పరిస్థితిపై సమాచారం అందుకున్న అధికారులు అర్చకులతో చర్చలు జరిపే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే సమస్యకు తక్షణ పరిష్కారం లభించకపోతే ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని సమాచారం అయితే ఉంది. వీళ్ళందరికీ లోపలికి తీసుకుపోయి దర్శనం చేయిస్తే మీరు అందరినీ లోపలికి ఎందుకు తీసుకొచ్చారు, రాజకీయాలు చేస్తారు రాయగారులని, మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తారు. అంటే దేవుడికి ఇచ్చింది కూడా తప్ప దేవుడి పూజ కూడా రాకూడదా, దర్శనం కూడా రావద్దా? మేమందరం మాట్లాడుతూ ఆ రోజు 35 కోట్లు సార్ రిలీజ్ చేశారు, దాని గురించి మాట్లాడి చేసుకోండి. చెప్పండి, మాదేం లేదు. అర్చన ఇస్తా 5వ 10 పెడితే మేము తీసుకుంటే మేము దొంగలం అంటుండు సార్. ఈవో గారు దొంగలమాట. వచ్చిన వాళ్ళందరూ సస్పెండ్. ప్రతి ఒక్క అయ్యగారు తిట్టుడే, స్టాఫ్ తిట్టుడే, అర్చకుని తిట్టుడే, సెక్యూరిటీ తిట్టుడే, హోంగాళ్ళని తిట్టుడే, నోటికి వేస్తే తిడుతున్నాడు అందరినీ. ఆయన ఎవరికి అది మా జరిగిన సంఘటన కదే. ఆయన ఎవరికి చెప్పండి.